అందరికీ వందనాలండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దళత్మికును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కుని వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియ చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా నోట నుండి తప్పించబడితిని. అయితే నా ద్వారా నా సువార్త పూర్ణంగా ప్రకటించబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రిస్కకును అకులకును ఒనేసిపోరు ఇంటివారికి నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. శీతాకాలం రాకమునుపు నీ వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబూలు, పుదే, లీను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక. కృప మీకు తోడయుండును గాక. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. సర్వోన్నతమైన యేసయ్య వాక్యం మా హృదయంలో ఫలించడానికి సాయం చేయండి ప్రభా. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.